రాజ్యాంగం ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం ఏలే పాలకుల అనువనువున కొలువైనది మనువాదం ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనువాదమే కొలువైంది తప్ప ప్రజాస్వామ్యం అంబేద్కరిజం నిలబడలేదు. ఈరోజు రాజ్యాంగ రక్షణ దళం ఈ నెల 28వ తారీఖు మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా బోడుప్పల్లో ఆవిర్భావాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ముందుగానే ప్రజలందరికీ ఈ విషయం తెలియజేయాలని మరి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలలో సుపరిచితమైనటువంటి వ్యక్తిగా ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి అన్యాయం జరిగినా ఒక రచయితగా, గాయకుడిగా భారత రాజ్యాంగం మరియు మహనీయుల ఆశయాలని గ్రామాలలో, మండలాలలో, డివిజన్లలో, జిల్లాలలో, రాష్ట్రాలలో ఫుల్ టైమర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిబా పూలే మరి ఎంతోమంది మహనీయుల ఆలోచన విధానాన్ని పరిచయం చేసినటువంటి మార్గంలో నేనే కాదు, నాకు అడుగడుగున అండగా ఉంటూ నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించి అన్ని వారై నన్ను ముందుకు నడిపినటువంటి నా మిత్రులు, సహోదరులంతా కూడా ఈరోజు నాతో కలిసి ప్రెస్ మీట్లో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ స్టేజ్ పై కనబడుతున్నటువంటి వ్యక్తులే కాదు, ఇది రికార్డ్ చేస్తూ మా ఆవేశాన్ని, మా ఆలోచనని, అన్యాయాన్ని ప్రభుత్వం వరకు తీసుకుపోయినటువంటి ఎంతోమంది సుపరిచితమైనటువంటి మీడియా మిత్రులు కూడా మాతో పాటు భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది మీడియా సమావేశం అంటే కేవలం ఈరోజు ఇచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే ప్రజలకి చేరవేసేటువంటి మీడియా సమావేశం కాదు. హక్కుల కోసం పిడికిలెత్తినటువంటి మాతో పాటు కెమెరాలు పట్టుకొని, మైకులు పట్టుకొని బాధితుల పక్షాన నిలబడ్డటువంటి మీడియాలో దిగజారిపోతున్నటువంటి సందర్భంలో దిగజారిపోకుండా ప్రభుత్వానికి ప్రతిపక్షమై ప్రజల వైపు నిలబడి పోరాడుతున్నటువంటి నాకు బాగా ఇష్టమైన, నన్ను ఇష్టపడేటువంటి మీడియా మిత్రులు వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, జయభీములు తెలియజేస్తూ ఉన్నాను. రాజ్యాంగ రక్షణ దళ యొక్క ఏర్పాటు కోసం ఒక 9 నెలల నుంచే సుదీర్ఘమైనటువంటి చర్చలు చేసి మరి మెల్లిమెల్లిగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకోవాలని, మరి దేశంలోనే ఎన్నో రాష్ట్రాలలో అత్యంత ప్రభావితమైనటువంటిది, అన్యాయాన్ని ఓర్చుకున్నటువంటిది, అణచివేతను ఓర్చుకున్నటువంటిది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది తెలంగాణ రాష్ట్రం. దశాబ్దాల కాలాల నుంచి ఈ తెలంగాణ తన తిరుగుబాటును, ఈ భారతదేశం యొక్క విముక్తి కోసం నిరంతరం పోరాడుతూనే ఉంది. అది ఏ రకమైనటువంటి ఉద్యమమైనా కావచ్చు, రైతుల ఉద్యమం కావచ్చు, కమ్యూనిస్ట్ ఉద్యమం కావచ్చు, రైతాంగ పోరాట ఉద్యమం కావచ్చు, సాయుధ పోరాటమైనటువంటి ఉద్యమం కావచ్చు, పాట ద్వారా కావచ్చు, తమ మాట ద్వారా కావచ్చు, సౌత్ ఇండియాని తన భుజాన్ని వేసుకొని జంతర్ మంతర్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతై గర్జించినటువంటి ఆ తెలంగాణ బిడ్డలుగా అనునిత్యం నూతనంగా మార్పు పొందుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బాధ్యత వహిస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి మేము ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి అందుకే రాజ్యాంగ రక్షణ దళని ఏర్పాటు చేయాలని నా మిత్రులందరితో చర్చించి, చాలామందితో చర్చించి, 33 జిల్లాలో ఉన్నటువంటి మా ప్రతినిధులతో, నన్ను గాయకుడిగా, నాయకుడిగా, రచయితగా ఇష్టపడుతున్నటువంటి వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు 28వ తారీఖు బోడుప్పల్లో జరగనున్నటువంటి రాజ్యాంగ రక్షణ దళ యొక్క లక్ష్య సాధన ఏమిటి, దాని ద్వారా ఏం చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మీ ముందు విశదీకరించడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.
రాజ్యాంగాన్ని మరి ఓపెన్గా రాజకీయంలో ఉంటూనే చాలామంది మినిస్టర్లు కావచ్చు, మరి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కొద్దిమంది పరిపాలకులు మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం, జాతీయ జెండాను తీసేస్తాం అని మాట్లాడుతున్న సందర్భంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అసలు జాతీయ జెండా యొక్క ఉద్దేశం ఏమిటి, అసలు భారత రాజ్యాంగం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రభుత్వమే రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రజలకు పరిచయం చేయాల్సినటువంటి బాధ్యతలు తీసుకోవాలి. కానీ ఈరోజు అలాంటి బాధ్యత తను తీసుకోకపోవడం ద్వారా చదువుకున్నటువంటి వ్యక్తులుగా, నిరంతరం పోరాటం చేసిన వ్యక్తులుగా, మాట్లాడే స్వేచ్ఛను కూడా కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. కాబట్టి ఆ దిశగా మరి మెల్లిమెల్లిగా గ్రామ స్థాయిలోకి, మండల స్థాయిలోకి, జిల్లా స్థాయిలోకి, మరి రాష్ట్రంలోనే అతి త్వరలో గ్రామాన రాజ్యాంగ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించి మరి దాంట్లో భాగంగానే అతి తొందరలో చాలా పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని తలుచుకున్నాం. కాబట్టి ఈరోజు మొదటి మెట్టుగా మీ అందరి ఆశీర్వాదాలతో పాటు తోడ్పాటు కూడా కావాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాతో పాటు మీ అందరికీ సుపరిచితమైనటువంటి వాగ్గేయకారుడు గోరెటి రమేష్ గారు, మీ అందరికీ చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి, నన్ను అడుగడుగు నా కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి మా పాత సంఘమైనటువంటి సమతా సైనికుల ట్రైనింగ్ ఆఫీసర్ బాలగారు, మరి ఇకపై రాజ్యాంగం మీద ఎవడైనా అవాకులు చవాకులు పేలుస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పోలీస్ స్టేషన్లలో పోయి కేసులు పెట్టడం కాదు, డైరెక్ట్ కోర్టులలోనే కేసులు పెట్టి జ్యుడిషియల్ పవర్ ఏందో చూపిస్తామని ముందుకు దూసుకొచ్చిన నా తమ్ముడు యువనాయకుడు. తర్వాత ఎన్నో ఉద్యమాలకు మా అందరికంటే ముందు నుంచే స్ఫూర్తిదాయకంగా నిలబడి కరీంనగర్ జిల్లాలో మరి ఎన్నో ఉద్యమాలని భుజాన్ని వేసుకొని తిరుగుతూ మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి అశోక్ అన్న, అలాగే మంచిర్యాల పరిసర ప్రాంతంలో నేతకాని మహర్ల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ బౌద్ధాన్ని వ్యాప్తి చెందించడంలో నాతో పాటు దశాబ్ద కాలం నుంచి నాతో పాటే కలిసి పనిచేసినటువంటి నా తమ్ముడు సిద్ధార్థ రామూర్తి కానీ, మరి సమస్య ఏదైనా అందరికంటే ముందుగా సోషల్ మీడియాలో తెలియజేస్తూ వాటన్నిటి మీద చర్చించినటువంటి మా తమ్ముడు మణిదీప్ కానీ, అలాగే నేను కూడా లాని మాత్రమే చేసి జ్యుడిషియల్ పవర్ ఏందో ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పి నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు భారత్ని కూడా వీరందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి భారత రాజ్యాంగ రక్షణలో మీకుండేటువంటి చాలా అనుమానాలని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. మరి లక్ష్య సాధన కోసం తన వంతు భాగస్వామ్యంగా మాట్లాడాల్సిందిగా పెంటపర్తి అశోక్ గారు. అక్షరాలే కడుపు నింపని కాలం వచ్చినది, ఆదరణకు దూరం అయ్యి దుర్భరమయ్యింది బతుకు. ఆకలికి కల ఆరాటం, పెన్ను పేపరుతో పోరాటం, జర్నలిస్టులే జననేస్తం, తల వంచనిది మీ నైజం. జర్నలిస్ట్ అన్నా మీకు దండామన్నా, సమాజ సేవ చేసి మీకు దండామన్నా. మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో భారత రాజ్యాంగం రోజు రోజు మనవాదుల చేతుల్లో ఒక్కొక్క పేరుని చించుకుంటూ భారత ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘాన్ని నిర్మాణం చేస్తా ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భారత రాజ్యాంగ గొప్పతనాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగాన్ని, వారి కృషిని ఈ సమాజానికి తెలియజేస్తూ భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఇలా సుప్రీంకోర్టు, హైకోర్టును వీళ్ళ కంట్రోల్లో పెట్టుకొని జడ్జిలను మార్చే స్థాయికి ఈరోజు దేశం దిగజారింది. కాబట్టి భారత రాజ్యాంగం గొప్పతనాన్ని సామాన్య ప్రజలకు వివరించే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈరోజు ఈ సంఘానికి విచ్చేసినటువంటి, నిర్మాణానికి విచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ,
రాజ్యాంగ నిర్మల్ దల్, రాజ్యాంగ నిర్మాణ దల్, రాజ్యాంగ రక్షణ దల్, బహుజనులకి మేము రక్షణ చల్. రాజ్యాంగ రక్షణ దల్, బహుజనులకి మేము రక్షణ చల్. మండే నిప్పుల కొలిమి సైన్యం, మానీయుల ఆలోచన మా మార్గం. మండే నిప్పుల కొలిమి సైన్యం, మానీయుల ఆలోచన మా మార్గం. కులం పేర హింసించి మతం పేర దూషించి మనువాదులపై నేరా మా యుద్ధం. కులం పేర హింసించి మతం పేర దూషించి మనువాదులపై నేరా మా యుద్ధం. బహుజనుల బంధుకై నవభారత్ నిర్మించగా రణం చేయ కదిలినవు రాజ్యాంగం రక్షించగా. రాజ్యాంగ రక్షణ దల్, బహుజనులకే మేము రక్షణ చల్. రాజ్యాంగ రక్షణ దల్, బహుజనులకే మేము రక్షణ చల్. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా ఈ దేశంలో రాష్ట్రంలో దళితుల పైన కావచ్చు, బహుజనుల పైన కావచ్చు, దాడులకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలకు అండగా ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రజలు పొడుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక జైలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మహాత్ముల యొక్క బాటలో, వారు చూపిన మార్గంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో పనిచేసిన మేము ఈరోజు దేశంలో రాజ్యాంగానికే ఒక ముప్పు ఉంది అని గ్రహించి ముందు అసలు రాజ్యాంగాన్ని కాపాడుకోకుండా మనము ఏది చేసినా అది పూర్తి ఫలితాన్ని ఇవ్వదనే ఒక నిర్ధారణకు వచ్చి, ఇక పరిచయం లేని వ్యక్తి మన రంజల్ల రాజేష్ గారు. తను గతంలో ఇక వేరే ఆర్గనైజేషన్లో పనిచేసినప్పటికీ ఒక 8 నెలల నుండి పూర్తిగా మా అందరితో మాట్లాడి, మిత్రులారా దేశంలో అసలు రాజ్యాంగానికే ముప్పు ఉంది, అసలు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది, ఇక హక్కుల సంగతి, ఇక మిగతా సంగతి ఇంకా మాట్లాడాల్సిన పని ఉండదు, అసలు ప్రజాస్వామ్యమే అపహాస్యానికి గురయ్యే ప్రమాదం ఇంకా ఎంతో దూరంలో లేదు, అతిది దగ్గరగా ఉంది. మరి మనలాంటి వాళ్ళమే బాధ్యత తీసుకొని రాజ్యాంగాన్ని రక్షించుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఒక బాధ్యతను మన భుజాన వేసుకుందామని చాలా విధాలుగా జిల్లాల వారీగా మాకుండే మా పాత ఉద్యమ మిత్రులతో పాటు అందరితో చాలా చర్చలు జరిపి మరి ఏం చేద్దాం అన్నప్పుడు ఒక ఉమ్మడిగా ఒక ఆలోచన, ఒక నిర్ణయానికి వచ్చినాం. ప్రత్యేకించి మనము రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే రాజ్యాంగ రక్షణ దళం ఏర్పాటు చేద్దాం అని రాజ్యాంగ రక్షణ దళ్ అని నామకరణం చేసి, ఇది ఈ నెల 28న ఉప్పల్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభ సమావేశం. రాష్ట్రం జిల్లాల వారీగా బాధ్యతలు, నాయకులు, వారి యొక్క వివరాలు ప్రకటన, వివిధ విభాగాలు ప్రకటన చేసి మాతో పాటుగా రాజ్యాంగాన్ని రక్షించాలి, రాజ్యాంగానికి ఉన్న వాటిల్లో పోతున్న ముప్పును కాపాడాలనుకునే అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల నుండి మాతో కలిసి వచ్చే వారందరినీ కూడా కలుపుకొని పోవాలని ఈ రాజ్యాంగ రక్షణ దళ్ ముఖ్య ఉద్దేశం ఉంది. జనరల్గా రాజ్యాంగ రక్షణ అని మాట్లాడంగానే దీని కొంత లిమిటెడ్గా ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ దీని గురించి మాట్లాడతారు అనే ఒక ఆలోచన ఉంది. దాన్ని తొలగించడం కోసం మేము 28వ తారీఖు రోజు ప్రారంభ సమావేశంలో అన్ని వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా విభాగం, అగ్రకుల పేదలు అందరినీ కలిపి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి నూతన ఉద్యమాన్ని 28 నవంబర్ 2025 ఈ నెల 28న ప్రారంభించబోతున్నాం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు ఇందులో మీరు చాలా ముఖ్య పాత్ర వహించి మేము చేసే ఏ పోరాటానికైనా, ఏ కార్యక్రమానికైనా
ఇప్పటి వరకు మీరు వెన్నుదన్నుగా ఉన్నారు, ఇంకా ఉండాలని ప్రత్యేకించి ప్రెస్ మిత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక 28 ఆవిర్భావ సభ అయిపోగానే 1 సంవత్సరం పాటు మా కార్యాచరణ ఉంది. ఏదో నూతనంగా సంఘాన్ని పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఒక విజిటింగ్ కార్డు ఒక లెటర్ ప్యాడ్ కొట్టించి జయంతో వర్ధంతో ప్రారంభోత్సవం చేసి ఏ ఎన్నికల కోసమో ఏ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికో ఏ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికో పనిచేసే విధానం కాకుండా మా పని విధానంతోనే సమాధానం చెప్పే విధంగా 1 సంవత్సరం కోసం మేము కార్యాచరణ తీసుకున్నాం. కేవలం ప్రెస్ మీట్లో లేదంటే ఒక పత్రిక ప్రకటన ఒక సంఘటన ఒక మేజర్ ఇష్యూ జరిగినప్పుడు ఆ 3 రోజులు 4 రోజులు 2 రోజులు ఆ పత్రికలలో మీడియాలో వచ్చి మళ్ళీ కన్వర్ కావడం కాకుండా ప్రజలకు ముందుగా అసలు రాజ్యాంగం యొక్క విశిష్టత, రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడుకోవాలి అనే విషయాన్ని ప్రజలకు పూర్తిగా అర్థం చేయించి ఇది రాష్ట్ర కేంద్రం నుంచి జిల్లా కేంద్రాల నుండి మండలాల నుండి గ్రామాల వరకు గ్రామాల మా రాజ్యాంగ రక్షణ దళం సభ్యులను ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి ఒక 1 ఇయర్ 1 సంవత్సరం పూర్తి కాలం పాటు ప్రణాళిక ఉంది. రాజ్యాంగ రక్షణ దళని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక రాజ్యాంగానికి రక్షణగా మేమున్నాము, అణగారిన వర్గాలకు అండగా మేమున్నామన్న ఆలోచనని ఆ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగ రక్షణ దళ మొదటి పాత్రికేయుల మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణ అందరికి కూడా ఈ సమాజానికి ఒక మేమున్నామన్న ఏది న్యూస్ ఇవ్వాలన్న ఆలోచనతోటి ఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 28 తారీఖు ఏర్పాటు చేస్తున్న ప్రారంభోత్సవ సభ దానికి సంబంధించి కానీ అందరికి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని రాజ్యాంగ రక్షణ దళలో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా నవ భారత నిర్మాణానికి ఈ రాజ్యాంగ రక్షణ దళ అనేది తోడ్పడాలని చెప్పేసి ఈ తెలంగాణలోని 33 జిల్లాలు 612 మండలాలు ప్రతి దగ్గర కూడా ఈ రాజ్యాంగ రక్షణ దళ, ఎందుకంటే ఆ మహనీయులు ఎంతో త్యాగం చేసి వాళ్ళ త్యాగాల రాసులపైన పునాదుల రాసులపైన పేర్చుకున్న ఈ జీవితానికి ఆ తల్లి రమాబాయి అంబేద్కర్ ఆ తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రుణం తీర్చుకోవడానికి మాకు ఒక అవకాశం వచ్చింది. చాలా సమావేశాల తర్వాత ఈ అణగారిన వర్గాలకు, ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి కూడా ఈ అణగారిన వర్గాలకు అండదండగా మేము ఉండాలన్న ఆలోచనతోటి ఆ దాడులని తిప్పికొట్టడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఈ రాజ్యాంగ రక్షణ దళను నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది. అలాగే దీనికి ఎవరు కూడా ఈ సంఘంలో కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంపై అవగాహన కల్పించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు చేయాల్సింది ప్రతి పాఠ్య పుస్తకాలు చిన్నప్పటి నుండి పెడితే ఈ పరిస్థితి ఉండకపోతుండే. ప్రతి దగ్గర అన్యాయం జరుగుతుంది, ఒక గొంతుక వినబడడం లేదు. ఆ అన్యాయం ఈ అణగారిన వర్గాలకు, ఎందుకంటే ఆ మూగపోయిన గొంతుకలకు ఒక రక్షణగా మేమంతా ఉండాలన్న ఆలోచనతోటి ఇది పురుడు పోసుకున్నది. దానికి మా అన్న సభాధ్యక్షత షాన్ రంజెల రాజేష్ అన్న వహిస్తున్నాడు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రతి ఒక్కరు చదువుకున్న ఉద్యమకారులకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికి తెలియజేసేది ఏంటంటే ఈ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో కూడా ఇంకా కూడా మన హక్కులు మనకు తెలుస్తలేవు. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చి మన బతుకులకు జీవితాల్లోకి వెలుగు నింపడానికి ఆయన అహర్నిశలు శ్రమించిండు. తన పిల్లలని చంపుకొని మనందరికీ ఈ బంగారు భవిష్యత్తు ఇచ్చిండు. ఈ బంగారు భవిష్యత్తుకు ఈ రోజు కూడా కూడుగూడ దగ్గరనే మనం ఆగిపోతున్నాము. ఇంకా కూడా మనకు అందాల్సినవి అందడం లేదు. మన పైన ఏదైనా అగ్రవర్ణాల ఇంకెవరన్నా దాడి చేస్తే దాన్ని తింపికొట్టే పరిస్థితి కూడా లేదు. ఇలా అనేక ఉద్యమాలలో అన్న రాజేష్ అన్న కానీ ఆయన మన
రమేష్ అన్న కానీ రాకేష్ కానీ చాలా ఉద్యమాలలో కూడా ఒక గొంతుకై మేమంతా పోయే వరకు ఆ గొంతు అక్కడి వాళ్ళకు అన్యాయం ఏదైతే జరిగిందో ఆ బాధితుల పక్షాన ఎవరు నిలబడడానికి ముందు రావడం లేదు. ఈ రాజ్యాంగం కనుక ప్రతి ఇంట్లో తెలిస్తే, ఈ రాజ్యాంగ విలువ కనుక, ఈ హక్కులు కనుక ప్రతి ఇంట్లో తెలిస్తే వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఈ భారతదేశానికి రాజ్యాంగమే సుప్రీం. ఈ శిలాశాసనం ఏ మత గ్రంథమో కుల గ్రంథమో ఏది కూడా కాదు. ఈ భారతదేశానికి ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగమే, ప్రతి వ్యవస్థ కూడా భారత రాజ్యాంగమే సుప్రీం. అలాంటి భారత రాజ్యాంగాన్ని ప్రజలందరికీ చేరువ వేయాలని చెప్పేసి, ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈ రాజ్యాంగాన్ని అందరికీ బోధించాలని, అందరి లోపల చైతన్యం రావాలన్న ఉద్దేశంతో అన్యాయంపై న్యాయం కోసం ఈ రాజ్యాంగ రక్షణ దళ్ నిలబడుతుందని చెప్పేసి ఒక భరోసా ఇస్తూ ప్రతి మండలం ప్రతి జిల్లా నుండి కూడా 28 ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా, కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ఇది నిర్మాణం చేస్తున్నాము. ఇలా కులాలు ఉండయి, మతాలకు అతీతంగా అందరిని కలగలుపుకొని సబ్బండ వర్గాలతోటి మహనీయుల ఆలోచన ఆశయాలతోటి ఈ పురుడు పోసుకున్న సంస్థని మీరందరూ ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఈ సమాజానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలకు కూడా మీరు ప్రసారాల ద్వారా పంపిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. రాజ్యాంగ రక్షణ దళ అనే కాన్సెప్ట్ చాలా పాతదైనా కానీ కూడా చాలా ఉన్నతమైన విలువలున్న కాన్స్టిట్యూషన్ ని మనం ఎలా కాపాడుకోవాలనేది రాజేష్ అన్న ద్వారా నేను చాలా తెలుసుకున్నాను కూడా. కాబట్టి ఐ హార్ట్ఫుల్లీ ఎక్స్టెండ్ మై సపోర్ట్ టు రాజేష్ అన్న ఇన్ దిస్ fight for Rajyanga Rakshana Dal, and I will be with him for whatever cause this has been started, but I will give my full support to Rajesh Anna and all others who are fighting for this great cause. Thank you. రాజేష్ అన్నతో సమత సైనికులతో ఎన్నో ఉద్యమాలలో పనిచేసిన 2023లో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యాను. అప్పటి నుంచి ఎన్నో మానవ హక్కుల కేసులు, నేరెళ్ల కేసు విషయమైనా, దిశ కేసు విషయమైనా ఎన్ని మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగిన ఆ ఉద్యమాలని బయట పోరాటం చేస్తున్న మిత్రులతో పాటు కోర్టులో నేను పోరాటం చేస్తున్నా. ఎన్నో ఎన్కౌంటర్ కేసులకు వెళ్ళిన. ఇప్పటి నుంచి రాజ్యాంగ రక్షణలో భాగంగా నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. దీనిలో భాగంగా తెలంగాణలో ఉన్న మిత్రులందరికీ పౌర హక్కుల చట్టం ఏదైతే ఉందో 1964 SC/ST యాక్ట్ మీద నాతో ఉన్నంత అందరికీ, నేను నాతో అయినంత వరకు అందరికీ క్యాడర్ క్యాంపులు పెట్టి ఆ చట్టంపై అవగాహన కల్పిస్తూ ఎట్లా కంప్లైంట్ చేయాలి, ఎట్లా లీగల్ ప్రొసీడ్ కావాలి, చట్టాన్ని లో ఉన్న లొసుకుబాట్లతో మన మీద చేస్తున్న దాడులను ఖండిస్తూ కోర్టులోనే సమాధానం చెప్తూ వాళ్ళని కన్విక్షన్ చేయిస్తూ మన మీద దాడులు జరిగినప్పుడు SC/ST యాక్ట్ అయితే మనకు తుపాకులు ఇవ్వమని చెప్పిందో మన మీద దాడులు జరుగుతూ తుపాకులు కూడా తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే 1989 SC/ST యాక్ట్లో మన మీద కనుక దాడి జరిగితే చట్టాన్ని మన గన్మెన్ ఇవ్వమని, తుపాకులు ఇవ్వమని చెప్పింది. అట్లాగే మనకు ప్రొసీజర్ తెలియక చాలా కేసులు కాంప్రమైజ్ అవుతున్నాం. ఇప్పటి నుంచి రాజ్యాంగ రక్షణ తెలంగాణలో ఉన్న అన్ని కోర్టులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతుంది. 10 కోర్టులు మాత్రమే ఉన్నాయి. రాజ్యాంగ రక్షణలో లీగల్గా నేను చేసేదంటే హైకోర్టు రిజిస్టర్ గారికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి 10 కోర్టులను 33 జిల్లాలో 33 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చేయడంగా నేను చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను రాజ్యాంగ రక్షణ గారికి. అలాగే ఎన్ని అయితే ఉన్నాయో వాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి 60 రోజులలో విచారణ జరపాలని చట్టం చెప్తుంది. దానికోసం హైకోర్టులో విస్తృతమైన పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే ఈ చట్టం ఏం చెప్తుందంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మీద మనకు నమ్మకం లేదు కాబట్టి మనలో ఉన్న న్యాయవాదులను మనమే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేసుకొని మన వాళ్ళకు రక్షణగా ఉంచి, అలాగే వాళ్ళకి ఏవైతే కాంపెన్సేషన్ డబ్బులు వస్తాయో అవి కూడా FIR దశలోనే సగం డబ్బులు విక్టిమ్స్ ఎంత అయితే అంటే, అలాగే 1964 పౌర హక్కుల ఏదైతే సివిల్ రైట్స్ యాక్ట్ ఉందో దాని ప్రకారం ప్రతి భారత పౌరునికి జరుగుతున్న అన్యాయాలు ఏదైనా VDC ఇవన్నీ ఉన్నాయో వీటి మీద విస్తృతమైన పోరాటం చేయడానికి రాజ్యాంగ రక్షణలో నేను ముందు ఉంటానని, ఈ సంఘాన్ని పెట్టినటువంటి ఆవిర్భావం 28 తారీఖు జరుగుతుంది కాబట్టి నాకు ఫుల్ మద్దతు ఇస్తానని తెలుపుతూ ధన్యవాదాలు. జై భీమ్. ఈ రాజకీయ సంఘానికి కాకుండా ప్రతి ఒక్క భారతీయునికి ఉపయోగపడంగా ఈ సంఘం నిర్మాణం జరగబోతుంది. దీనికి నా మద్దతు పూర్తిగా ఉంటుంది. వైద్యపరంగా ఈ సంఘానికి కానీ ప్రజలకు కానీ ఏం అవసరం ఉన్నా కూడా మా సంఘం ద్వారా ముందుకు వచ్చి సాయం చేయడానికి మేము ముందుంటాము. థ్యాంక్ యూ రక్షణ అండ్ రాజేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ 28 జరిగే సమావేశానికి అందరూ హాజరుకోవాలని కోరుతున్నాం. మహాత్మా జ్యోతిబా ఫులే గారి వర్ధంతి సందర్భంగా జరగబోతున్న కార్యక్రమానికి నా మిత్రులు, సహోదరులు, మరి
భారతదేశాన్ని ప్రేమించేవారు, భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇప్పటికే వందల సంఘాలు ఉన్నాయి కదా, మీరు కొత్త సంఘం పెట్టి ఏం సాధిస్తాం? మరి వందల సంఘాలు ఏం చేసినాయి, ఏం చేస్తున్నాయి అనేది కూడా మీడియా ద్వారా ప్రజలు చూసిండ్రు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. సో నేను ఏం చేసినా అనేది కూడా మీకు తెలుసు, ఏం చేస్తానో కూడా మీకు తెలుసు, గతంలో ఏం చేసిందో కూడా మీకు తెలుసు. ఏం చేయబోతున్నారు? రాజ్యాంగ రక్షణ దళం క్లియర్గా ఉంది, అక్కడ ప్రత్యేకంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ఇది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు తలుసుకొని ఏదో సాధిస్తారనేటువంటి నమ్మకాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మేము కోల్పోయినాం. కాబట్టి గ్రామాన రాజ్యాంగం యొక్క రక్షణ ఎంత అవసరం ఉందనేది పాటల ద్వారా, మాటల ద్వారా, సభల ద్వారా ప్రజలకు తెలియజేయాలని విస్తృతంగా ప్రజలలోకి రాజ్యాంగ రక్షణని తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాజ్యాంగ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసినాం. అంటే సమతా సైనిక దళం చాలా మంచి క్వశ్చన్ అడిగినటువంటి మీడియా మిత్రులకి కృతజ్ఞతలు. చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి నేను సమతా సైనిక దళంలో పనిచేసిన, ఒకానొక సందర్భంలో నేను మరణించిన తర్వాత నా డెడ్ బాడీని కూడా సమతా సైనిక దళం పేరు మీద మెడికల్ కాలేజ్కి డొనేట్ చేస్తా అని నేను గతంలో కూడా ప్రామిస్ చేసిన. బట్ కాకపోతే సిద్ధాంతానికి విరుద్ధంగా నేను ఐ లవ్ వెరీ మచ్ సమతా సైనిక దళం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన మాతృ సంస్థలో 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని చేసినందుకు నేను ఒక సైనికుడిగా గర్వపడుతున్నా, ఆనందిస్తున్నా. బట్ నడుపుతున్నటువంటి నాయకులలో దాన్ని సిద్ధాంతానికి విరుద్ధంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫండమెంటల్కి విరుద్ధంగా బీజేపీతో కలిపి చేతులు కలిపి ఏదైతే రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే తొలగిస్తామని బీజేపీ ప్రకటించిందో, త్రివర్ణ పతాకాన్ని, భారతదేశాన్ని ప్రపంచంలోనే మొగ్గుగా చూపిస్తున్నటువంటి త్రివర్ణ పతాకాన్ని తొలగిస్తామని ప్రకటించిందో, మరి కూటమి ప్రభుత్వంతో కలిసి మా మిత్రులు సహోదరులు దానితో కలిసి పనిచేయడం అది సిద్ధాంతానికి విరుద్ధంగా. కాబట్టి నేను బానిసగా బ్రతకదలుచుకోలేదు, రాజ్యాంగానికి విరుద్ధంగా బ్రతకదలుచుకోలేదు. కాబట్టి నేను దాంట్లో నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేసిన. ఈ విషయాన్ని గత 8-9 నెలల క్రితమే ప్రకటించేసి నేను రాజీనామా కూడా సమర్పించాను. దిగంబర్ కాంబ్లే గారి మీద ఉన్నటువంటి అలిగేషన్ నిరంతరం ప్రజలకి మీడియా మిత్రులు చూపిస్తూనే ఉన్నారు. అది కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి అంటే రాజ్యాంగాన్ని సుదీర్ఘంగా అందరికీ చెప్తున్నటువంటి వ్యక్తిగా, సెక్షన్ల మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం గురించి తప్పు ఎవరు చేసినా కోర్టు ఖచ్చితంగా శిక్షిస్తుంది. అది మనం చూస్తూనే వస్తున్నాం. కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడడం అనేది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి కోర్టు ఏం చేస్తే దానికి మేము కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. నా పేరు రెంజల రాజేష్ అండి. సారీ, నేను ఫౌండర్ అండి, అధ్యక్షుడిని, వ్యవస్థాపక అధ్యక్షుడిని సార్. నేను మీరు రాజ్యాంగ రక్షణ దళం అంటారు, కానీ కొన్ని ప్రెస్ మీట్లో కావచ్చు బయట దాడికి ప్రతిదాడి అనే మీరు యూజ్ చేస్తారు. ఎందుకు? రాజ్యాంగానికి లోబడే దాడిలో ప్రతిదాడులు చేస్తాం. అంటే దాడి అనగానే తుపాకీతోనో కట్టెతోనో రాళ్లతోనో కొడితేనే దాడి కాదు, జ్ఞానాన్ని అజ్ఞానంతో కొట్టడం కూడా దాడే. అందుకే ఇక్కడ అజ్ఞానాన్ని జ్ఞానంతో కొట్టడమే ఒక దాడి. ఇక్కడ ఆల్రెడీ 2 అడ్వకేట్లు ఉండి అదే చెప్పిండ్రు. ఏంటంటే ఏదున్నా సరే మేము ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడే చేస్తాం. అంటే ఒక బాధితుడికి అన్యాయం జరిగినప్పుడు బాధితుడు ఒంటరిగా పోరాటం చేయడం వేరు, ఆయనతో పాటు 100 వ్యక్తులు, ఆ 100 వ్యక్తులను చూసి వేలాది మంది, ఆ వేలాది మందిని చూసి లక్షలాది మంది కాంట్రిబ్యూట్ చేయడం వల్ల సత్వరం న్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రతిదాడి అంటే అజ్ఞానం మీద జ్ఞానంతో ప్రతిదాడి చేస్తాం తప్ప మేము ఆల్రెడీ మా తాతలు మా తండ్రులు తుపాకులు పట్టుకొని ఆనే చచ్చిపోయినారు. అది అద్దనాడు బాబాసాహెబ్ పెన్నులు పట్టుకోమన్నాడు కాబట్టి ఇక పెన్నులు పట్టుకొని గిడ దాకా వచ్చినాం. అంటే రాజేష్ రేంజర్ల దాడి అని అంటే ఇంతకుముందు మీ మీద దాడులకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి, మీరు మనుషుల మీద కూడా దాడి చేసిన అవకాశాలు ఉన్నట్టుగా వినపడతా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. కావాలంటే అవి సబ్మిట్ చేస్తాను. నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళని చేతులు కట్టుకొని కూర్చోడానికి నేనేం సావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కాదు. దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతిదాడి చేస్తాం. అది సెక్షన్ 71 నుంచి 102 వరకు తీసుకుంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కింద అవతలను కొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొట్టాల్సి వచ్చింది. దాని మీద కోర్టు నిర్ణయం తీసుకున్నది. నేను ఏం చేయలేదని చెప్పేసి నేర నిరూపణ కూడా జరగకుండా నేను బయటకు వచ్చేసాను. అంటే దాడులు రాజ్యాంగ రక్షణ దళం అనే సంఘం పేరుకి మీరు చెప్పే మాటలకి కొద్దిగా కొంచెం లేనట్టు అనిపిస్తుంది. అంటే రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు మహనీయులను రాజ్యాంగాన్ని అవహేళన చేస్తే రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి పరిపాలన రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇప్పుడు రైతులందరూ కూడా హర్యానా లాంటి పంజాబ్ లాంటి ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేకమైన నిర్ణయాలకు ఒక సంఘటిత శక్తిగా పోరాటం చేశారు. అదొక దాడే.
వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాత వెనకకి దగ్గర అట్లాంటి దాడే చేస్తాం తప్ప మేము సామూహికంగా దాడి చేసి భౌతిక దాడులు రక్తపాతాలు సృష్టించం. ఇన్ని సంఘాలు ఇన్ని చట్టాలు ఉన్నాక కూడా పరువు హత్యలు అని చెప్పేసి కుల హత్యలు అని చెప్పేసి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అవును, అంటే మీ అందరికీ తెలిసిందే మీడియా మిత్రులారా ప్రజలారా, చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు పోయి పరువు హత్యలు కావచ్చు, కుల దురహంకార హత్యలను పోయి ఎట్లా వ్యాపారం చేసుకుంటున్నాయనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. నా మీద ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను కానీ గతంలో నాతో పాటు పనిచేసిన చాలామంది కానీ ఒకసారి ఒక అన్యాయం మీద మేము ప్రశ్నిస్తే న్యాయం జరిగేంత వరకు చివరి వరకు ఉండి పోరాటం చేసినాం. మేము ఎక్కడ కూడా వ్యాపారం చేయలేదు. అంటే ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను దాన్ని ఫీల్ అయ్యాను. రాజ్యాంగం మీద ప్రజలకు అవగాహన లేదు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడు నిన్నగాక మొన్న 41 CRPs అట్రాసిటీ కేసులో 41 CRPs నోటీసులు ఇచ్చి డబ్బులు తీసుకొని పోలీసులే అట్రాసిటీ కేసుని అవహేళన చేస్తూ ఉన్నారు. అట్లాగే పోలీసులలో కూడా పైన ఉన్నటువంటి అధికారుల ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం కావచ్చు, పోలీసుని చంపేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇదంతా కూడా రాజ్యాంగం పట్ల వాళ్ళకి కూడా అవగాహన లేకపోవడం, పోలీసులకు రాజ్యాంగం గురించి విపులంగా తెలుస్తా అనుకోవడం కూడా పొరపాటు. అట్లయితే పైన ఉన్నటువంటి అధికారుల ఒత్తిడికి రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయకుండా కింద ఉన్నటువంటి అధికారులు ఏం చేయాలని పరిస్థితి తుపాకులు పట్టి కాల్చుకోవడం మన రీసెంట్గా మనం చూసాం. ఒక ఎస్ఐ గారు చెరువు మీదే మందు తాగి పాపం పురుగుల మందు విషం సేవించి మరణించడం. ఇదంతా కూడా రాజ్యాంగం పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడమే. ఇప్పుడు మన పైన ఉన్నటువంటి ఇద్దరు అడ్వకేట్లు చెప్పారు, ఎవరైనా సరే కోర్టు ముందర అందరికీ సత్వర న్యాయం కానీ సమానమైన న్యాయం జరగాలంటే ఆ న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలి. అది తెలంగాణ ప్రజలకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా దాని మీద అవగాహన లేకపోవడమే ఈ సమస్యకు కారణం. కాబట్టి రాజ్యాంగ రక్షణ ద్వారా జ్ఞాన యుద్ధాన్ని చేస్తాం. దాడికి ప్రతిదాడులు అంటే భౌతిక దాడులు కాదు, అజ్ఞానం మీద జ్ఞాన దాడి చేస్తామని అర్థం. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ క్వశ్చన్ అడిగినందుకు. ఏ రాజకీయ నాయకుడు లేడు, మళ్ళీ చెప్తున్నా, నేను ఏ రాజకీయ నాయకుడికి వత్తాసు పలికే వ్యక్తిని కాదు, మీకు తెలుసు. ఒకవేళ ఒత్తిడికి తలొకే పరిస్థితి వస్తే నాకు 6 ఎకరాల భూమిని వ్యవసాయం చేసుకొని బతుకుతానే తప్ప మళ్ళీ చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడికి మన ఆర్గనైజేషన్కి సంబంధం లేదు. మా రమేష్, అశోక్ అన్న, తమ్ముడు, బాల, మేమే, మీకు తెలియదు ఏం లేదు. కొత్తగా నేను చెప్పుకోవాల్సిన పని లేదు. అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా గ్రామానికి వస్తా, మండలాలకు వస్తా. నాలాంటి ఒక 1000 మందినైనా సరే తయారు చేయాలా అనేటువంటి లక్ష్య సాధనతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని మళ్ళీ చెప్తున్నా, మనకు ఎలాంటి పొలిటికల్ సంబంధించిన అసలు పొలిటికల్లో మంచిగుంటే మాకు ఆ సంఘం పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు SC ST ఎమ్మెల్యేలు కూడా SC STల మీద అన్యాయం జరిగితే మాట్లాడలేని మూర్ఖులు ఉన్నారు. కాబట్టి ఈ సంఘం ద్వారా చాలా రకమైనటువంటి మార్పులు జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నల్ల చట్టాల పేరు మీద హర్యానా, పంజాబ్ లాంటి రైతులని ఢిల్లీ నడివీధులోకి ధర్నా చేయడానికి, కనీసం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పోరాటానికి కూడా అవకాశం ఇవ్వనేటువంటి బీజేపీ గవర్నమెంటు మరి RDX తీసుకొని నడివీధులలోకి వచ్చి పేల్చేటువంటి పరిస్థితి ఎట్లా కల్పించింది? అంటే అవగాహన రాహిత్యమే. ఆ ప్రజలకి రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం చేస్తున్నామనేటువంటి విషయం కూడా తెలియదు. రైతే రాజు అని మాట్లాడుతున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాలలో పలు దేశాలతో పాటు అత్యధికంగా మంచి వ్యవసాయ భూమి కలిగినటువంటి ఈ దేశం ఇతర దేశాలకు ఉత్పత్తి చేస్తున్నటువంటి వాణిజ్య వ్యాపారంలో కూడా ఇంత ప్రసిద్ధి చెందినటువంటి భారతదేశంలో కనీసం రైతులకి కూడా విలువ లేకుండా ఉన్నదంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? సో ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి భాగమే. కానీ ఆ రాజ్యాంగం మీద ప్రజలకు అవగాహన లేకపోవడం. నేను కూడా సమతా సైనికుల్లో పనిచేసి 15 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ప్రసంగాలు ఇచ్చినటువంటి వ్యక్తిని. కానీ ప్రస్తుతం సౌత్ ఇండియా మీద బీజేపీ కన్నుబడ్డది. వాళ్ళు 400 సీట్లు వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని తొలగిస్తాం, త్రివర్ణ పతాకాన్ని తొలగిస్తామని చెప్పి ప్రకటించారు. సో నార్త్లో చాలామంది పోరాటాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రయత్నంగా మేము దాన్ని గుర్తించినాం. ఈ సౌత్లో మన ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం పోయిన తర్వాత ఈ దేశంలో మనం ఏం సాధించలేమనే విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి మేమే ఒక మిషన్గా పనిచేసి ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకు వెళ్ళి రాజ్యాంగం యొక్క రక్షణ ఎంత అవసరం ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి దానికి పూనుకొని మేమందరం కలిసికట్టుగా ఈ రాజ్యాంగ రక్షణ దళం ఏర్పడింది. దేశం అన్ని విధాలుగా పురోగతి సాధిస్తుంది. అంటే దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు వస్తున్నాయి. ఈ సమయంలో సెంట్రల్లో రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నారు, మీరేమో రాజ్యాంగ రక్షణ దళం అంటున్నారు. అయితే మంచి క్వశ్చన్. అయితే రాహుల్ గాంధీ గారి తాత ఉన్నప్పటి నుంచే రాజ్యాంగం అమలైన నుంచే రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతూ ఉన్నది మా సామాజిక వర్గం. అంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రాజ్యాంగం అనగానే SC STలకు సంబంధించిన పుస్తకంగా చిత్రీకరించారు.
అంటే రాజ్యాంగం మీద అవగాహన లేకపోవడం వలన స్త్రీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు ద్వారా ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి రాజీనామా చేసిండు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈరోజు అన్నారు కదా మీరు రాజ్యాంగ రక్షణ దళ కోసం రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు, దాంతోపాటు మీరు అంటున్నారు కదా. ఈ రాహుల్ గాంధీ గారి తాత అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాలను తీసి నెహ్రూ గారు ముఖానికి కొట్టారు. కానీ ఈరోజు బీజేపీ రూలింగ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్లో రాహుల్ గాంధీ దాంతోపాటు ఆయన సంఘానికి కూడా రక్షణ లేని పరిస్థితుల్లో, ఎవడైనా విధి లేని పరిస్థితుల్లో రాజ్యాంగం యొక్క రక్షణ ఉంటేనే రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో అందరు కులాలకు మతాలకు జెండర్ ఫీలింగ్ లేకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరికీ రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ఆయన గుర్తించిండు. కానీ ఇది మా తాతలు అప్పటి నుంచే గుర్తించారు. దాంట్లో భాగంగా ఇలా సౌత్ ఇండియా కోసం స్పెషల్గా నేను రాజ్యాంగ రక్షణ దళాన్ని ఎందుకు అంటున్నా, ఇప్పుడు భారత ప్రభుత్వమే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరించాలా. ఆ పని చేసిందా? 60 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగలేదు, మరి బీజేపీ గవర్నమెంట్లో జరగలేదు. సో ఈ సౌత్ ఇండియాలో ఇప్పుడు రేపు పొద్దున మేము రాజ్యాంగ రక్షణ దళం 1 సంవత్సరం పాటు పనిచేసి ఒక 50 నుంచి 70 వేల మంది సైనికులను తయారు చేసిన తర్వాత మేము గవర్నమెంట్కి ఖచ్చితంగా మెమోరాండం ఇస్తాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టాలా, రాజ్యాంగం గురించి ప్రజలందరికీ విపులంగా తెలవాలనేటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని పోరాటం చేస్తాం. మా లక్ష్యం అది. అంటే మరో ఆర్ఎస్ఎస్ లాగానో లేకపోతే రాజ్యాంగ రక్షణ గురించి ఆర్ఎస్ఎస్ లాగానే ఏం లేదు. అంటే ఆర్ఎస్ఎస్కు ఒక ఎజెండా ఉండొచ్చు. రాజ్యాంగం యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా ఏంది? వాళ్ళు ఓపెన్గా చెప్పారు కదా, మేము రాజ్యాంగాన్ని తొలగించేసి మనవాదాన్ని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తామని. ప్రజలకు మనవాదం మీద కూడా అవగాహన లేదు. ప్రజలకు మనవాదం మీద అవగాహన లేదు, రాజ్యాంగం మీద అవగాహన లేదు. రాజ్యాంగం గురించి అవగాహన ఇస్తే మనవాదం మీద అవగాహన ఇచ్చినట్టే. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఎజెండా వాళ్ళకుంటే మా ఎజెండా మాకుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడమే మా ఎజెండా. ఈ మధ్యనే మనందరి నుంచి దూరం కావడం, అందశ్రీ గారు నాకు చాలా ఇష్టమైన కవి. ఏదైనా నిలదీయడంలో మేము కూడా ఆయన చాలా సందర్భాల్లో స్ఫూర్తిగా తీసుకున్నాం. మరి ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట. అవసరానికి మనిషి సృష్టించి రూపాయి దాని చుట్టూ తిరుగుతున్నడమ్మా, రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదిగో చూడమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కుకొని నరుడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచ్చుకైనా లేడు చూడో మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికే కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. అవసరానికి మనిషి సృష్టి 25 పైసలగా రత్తులెలగించి 65 కోట్ల వరములడుగుతాడు, దైవాల పేరిట దందాలు చేస్తూ గంధ భక్తి ముసుగు దొడిగి బలె ఫోజు కొడతాడు, యుక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.